యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే కొలను ఉండెను. దాని చుట్టూ 5 మంటపములు ఉండెను. ఆ మంటపములలో అంధులు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు ఎంతోమంది నీరు కదలిక కోసం ఎదురుచూచుండ్రి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధితో బాధపడుచున్న ఒక మనిషి ఉండెను. యేసు అతనిని అక్కడ పడి ఉండగా చూచి, అతడు చాలా కాలముగా అట్టి స్థితిలో ఉన్నాడని తెలిసికొని అతనితో మాటలాడెను. నీవు స్వస్థుడగుటకు ఇష్టపడుచున్నావా? ప్రభువా, నీరు కదలినప్పుడు నన్ను కొలనులో దింపుటకు నాకు ఎవరునూ లేరు. నేను వెళ్ళుచుండగా మరొకడు నాకంటే ముందుగా దిగుచున్నాడు. లేచి నీ మంచము ఎత్తుకొని నడుచుము. అప్పుడే ఆ మనిషి స్వస్థుడై తన మంచము ఎత్తుకొని నడుచుచూ వెళ్ళిపోయెను.